క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని విలువెల్లాడుతున్న ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి 10 టీవీ అండగా నిలిచింది. మహమ్మారి బారిన పడి తల్లడిల్లుతోన్న చింతలపూడి వ్యధను ప్రపంచానికి తెలియజేసింది. వరుస కథనాలతో అందరికీ తెలిసేలా చేసింది 10 టీవీ. నిన్నంతా నడిపిన 10 టీవీ ప్రసారాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వరకు చేరాయి. చింతలపూడిపైన క్యాన్సర్ పంజా కథనాలు తన దృష్టికి వచ్చాయని మంత్రి స్వయంగా చెప్పారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. కమిషనర్ చింతలపూడి క్యాన్సర్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత అధికంగానే ఉందని, నివారణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. తాను మంత్రిగా ఉచిత క్యాన్సర్ పరీక్షల ఫైల్ పైనే మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు 18,000 మందికి అవగాహన కల్పిస్తున్నామని, నివారణ చర్యలపైన ఫోకస్ చేసినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్. క్యాన్సర్ తీవ్రత చాలా ఉంది. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైలు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే క్యాన్సర్లో మొత్తం క్యాన్సర్లో 70% క్యాన్సర్లు నివారించదగ్గవి. అందుకని నివారణ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. దానికోసం ఈ మ్యారథాన్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ, రెండోది ప్రజలు దగ్గరకు వచ్చేదాకా గుర్తించరు కాబట్టి ఇవాళ గ్రామం ప్రొయాక్టివ్గా మేమే 4 కోట్ల NCD 4.0లో 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, అమ్మాయికి, అబ్బాయికి ఈ ఓరల్ క్యాన్సర్, ఇది ఓరల్ క్యాన్సర్ ప్రధానంగా దాదాపు 30% దాకా ఓరల్ క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. రెండోది 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. ఈ రెండు ఇంటి దగ్గరికి వెళ్ళి చేయగలుగుతాం. దీంట్లో మేము హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్తో దాదాపు 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ చేశాం. ట్రైనింగ్ చేసిన తర్వాత ఊర్లోకి వెళ్ళి ఇవాళ వీటికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి చాలామంది ముందుకు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్న స్క్రీనింగ్లో చూస్తే ఓరల్కి, బ్రెస్ట్కి చాలా ముందుకు వస్తున్నారు. సర్వైకల్కి రావాలి. సోషల్ స్టిగ్మా. హెల్త్ ఫెసిలిటీకి పోవాలా. హెల్త్ ఫెసిలిటీకి వెళ్తే అక్కడ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడట్ల మహిళలు. మేమేం పోతాం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి లేదా PSCకి, మాకేం కాదు అనే ధైర్యం ఒకటి. కానీ అది అందుకని అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోండి, ఉంటే మంచిది. లేకపోతే పెరిగిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాం, ఒక ఈ 250 మంది స్పెషలిస్టులని, 120 మంది సూపర్ స్పెషలిస్ట్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని సస్పెక్టెడ్ కేసెస్ ఏ ఉంటాయో దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పంపిస్తాం. కన్ఫర్మేషన్ టెస్ట్ అయిన తర్వాత ఈ టెర్షరీ హాస్పిటల్స్లో కానీ, క్యాన్సర్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్లో కానీ ట్రీట్మెంట్కి పంపిస్తాం. దీనికి స్పెషల్ బ్రాండింగ్ పెట్టాం. 222 పేరుతో సపరేట్ వార్నింగ్ ఇది పెట్టాం. ఎవరైతే కన్ఫర్మ్ కేసెస్ ఉందో ఆశా వర్కర్ వచ్చి వాళ్ళని టెర్షరీ GGHలకు తీసుకెళ్తారు. బ్రాండింగ్ కూడా పెట్టాం. ఇంత అవగాహన కలిగిస్తున్నప్పటికి కూడా ఇంకా రావట్లేదు. అందుకనే నేను మీడియాని ప్రత్యేకంగా ఇవాళ కోరుతున్న విజ్ఞప్తి ఏంటంటే, 10 టీవీ వరుస కథనాలు మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం చింతలపూడి బాట పట్టింది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిని డాక్టర్ శోభ ఎండపల్లి, రాఘవాపురం ప్రాంతాల్లో పర్యటించారు. క్యాన్సర్ వ్యాధి బాధితులతో జిల్లా వైద్య బృందం మాట్లాడి వివరాలు తెలుసుకుంది. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో తాము రాఘవాపురం, ఎండపల్లిలో పర్యటిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి DMHO డాక్టర్ శోభ తెలిపారు. ప్రస్తుతం గుర్తించబడినవి 8 క్యాన్సర్ కేసులున్నాయని, వారంతా రాఘవాపురం PCHలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామంటున్న డాక్టర్ శోభతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా క్యాన్సర్ విజృంభిస్తుందని చెప్పి మనం తండ్రి కథనం ప్రచారం చేయడం. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కూడా ఆ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో DMHO ఉన్నారు. అంటే మేడం, మీరు పరిశీలించిన సందర్భంలో మొత్తం ఎటువంటి కేసులు బయటపడ్డాయి, ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది? అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నిన్న పబ్లిష్ అయిన న్యూస్లో భాగంగా నేను ఈరోజు కూడా మనకి ఎండపల్లి అండ్ రాఘవాపురం ఏరియాల్లో కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ అంటే జరగబడ్డాయి. తర్వాత ఎండపల్లిలో కూడా పూర్తిగా సర్వే చేశారు. ఇక రానున్న 2-3 రోజుల్లో కూడా మొత్తం అంతా కూడా సర్వే చేసి, తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న కేసుల కంటే ఇంకా వేరే కొత్త కేసులు ఏమన్నా కూడా రిపోర్ట్ అయినాయేమో చూసుకోవడం జరుగుతుంది. ఎండపల్లిలో చూసుకుంటే భాగంగాను ఒక్క యాక్టివ్ కేసే ఉంది. ప్రస్తుతం అమ్మాయి ఇంటికి విజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి మనకు అందుబాటులో లేదు, సత్తుపల్లి విజిట్ చేసి వెళ్ళిందని చెప్పి తెలియజేశారు. ఇంకొక అమ్మాయి మొన్న రీసెంట్గా మార్చిలో ఒక కేసు వారి డెత్ అయిందని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి నిన్న ఇచ్చిన దాంట్లో భాగంగా 15 కేసులు అని తెలియజేయడం జరిగింది. ఆ అమ్మాయి
తను చెప్పిన దానిలో సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వ్యక్తపరిచానని తను తెలియజేసింది. అలాగే రాఘవపురం కేసులు చూసుకుంటే కూడా 3 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. 3 కేసుల్లో 2 అందుబాటులో మనకి లేరు, ఒకరు మాత్రం ఉన్నారు. ఒకళ్ళు థ్రోట్ క్యాన్సర్ ఉన్నారు, ఒకళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నారు, ఒకరు సర్వైకల్ క్యాన్సర్ ఉన్నారు. ఇది మనకి ఎక్కువగా అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి 4th స్టేజ్లో తెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అవగాహన సంబంధించి మనం ఎటువంటి జరిగింది అండ్ దీనిలో భాగంగా కూడా మనకు గవర్నమెంట్ చాలా మంచి పథకాలు చేపట్టింది. ఇందులో అవగాహన సభలు, క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ వచ్చింది. దీంట్లో భాగంగా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4D అని చెప్పి సర్వేను స్క్రీనింగ్లు కూడా జరిగింది. దీనిలో ప్రతిదీ ఫీల్డ్ లెవెల్ అప్ టు కింద బాటమ్ లెవెల్ ఆశా వరకు కూడా ఏ సింటమ్స్ ఉంటే దేని కింద గుర్తించవచ్చు అనే ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఆశ అనేది అదే ఊర్లో ఉంటారు కాబట్టి ఆమె చేసే రోజువారీ సర్వేలో కూడా ఎవరికి ఏ విధమైన చిన్న సింటమ్స్ ఉన్నా కూడా ముందస్తు దాని కింద వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి, అలాగే మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళ బాధలు చెప్పుకుని లేదా చిన్న పరీక్షలు చేయాల్సి వస్తే చేయించుకుని ఆశా చేత సో చేసుకుంటే ఈ అవగాహన సదస్సులో భాగంగా ఉపయోగపడుతుంది. అలాగే కేసులు కూడా మనం తొందరగా మొదటిలోనే అంటే ఇంకా మొదటి దశ కంటే ముందే గుర్తించి దాన్ని మనం పూర్తి స్థాయిలో నివారించడానికి మనకు చాలా విధమైన స్కోప్ ఉంది. అందులో భాగంగా మనకి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ అయితే, గర్భాశయం క్యాన్సర్ అయితే ఏంటంటే లేడీస్లో అవి మనం వెంటనే చూసుకుంటే దానివల్ల మనకి ఏ ఇబ్బందులు రావు. అదే మగవారిలో అయితే థ్రోట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. అది మన జీవన శైలిని బట్టి మన రోజువారీ అలవాట్లు తాగడం కానీ, గుట్కా బీడీలు తీసుకోవడం కానీ, అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ వాటి అన్నిటి వలన కూడా మనం అవన్నీ కూడా నివారించుకుంటే మనకు వస్తుంది. దీనిలో మనకి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ఆశాని ఏఎన్ఎంని అవగాహన కల్పించాలని, అలాగే ప్రజలు కూడా ఏదైనా తమకి చిన్న ఇబ్బందులు అయితే వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేదా మనకున్న HWC సెంటర్, హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అన్ని ప్రతి విలేజ్లో ఉంటాయి. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి అన్ని విధాలా కూడా మన ఆరోగ్య సిబ్బంది వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ యొక్క పరిస్థితిని ముందుగానే గుర్తించి వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించడానికి తోడ్పడతారు. ముఖ్యంగా మనకి అంటే క్యాన్సర్ సంబంధించి కూడా వ్యాక్సిన్ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే వ్యాక్సిన్ కూడా పిల్లలకి, బాలికలకి కానీ బాలురికి కానీ సబ్టెన్ ఏజ్తో వేస్తున్నారు. అంటే ఎంతమందికి ఈ 3 నెలల కాలంలో వేసుకుంటాం మనకి ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉందో? అండ్ దీనిలో భాగంగా 3 నెలల క్రితమే మనకి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ గార్డిసెల్లా 4 అని చెప్పేసి గర్భాశయ నిరోధ క్యాన్సర్ కోసం అని చెప్పేసి మనకి వ్యాక్సిన్ మన ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా మనం 3 నెలల నుంచి కూడా 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు నిండకుండా ఉండే వారికి ప్రతి ఒక్క బాలికకు కూడా మనం ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. దానికి గార్డిసెల్లా 4 అని చెప్పేసి మనకి వ్యాక్సిన్ సప్లై చేయబడింది. దాంట్లో భాగంగా మనం ఏంటంటే 13,575 మందికి మన జిల్లా స్థాయిలో ఇంతమంది పిల్లలు ఉన్నారని మన సర్వే ద్వారా గుర్తించి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఇప్పుడు మనం 78% శాతంలో అంటే మనం దగ్గర 8,000 కవర్ చేసాము. ఇంకా కూడా ఈ 3 నెలలు ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చి క్యాంపెయిన్ మోడ్లో అంటే ప్రతిరోజు ఏ పిల్లలు వచ్చినా, కాకపోతే దీనికి ఏంటంటే తప్పనిసరిగా పేరెంట్ కన్సెంట్ కావాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రాఘవాపురం అలాగే ఎండవల్లి గ్రామాలతో పాటు రాఘవాపురం PHC పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని క్యాన్సర్ కేసులు నమోదైనట్లు కూడా DMHO చెప్తున్న పరిస్థితులు. అయితే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మొత్తంగా ఏలూరు చింతలపూడి నియోజకవర్గంలో కోరలు చాచిన క్యాన్సర్పై 10 టీవీ నిన్నంతా కథనాలు ప్రసారం చేసింది. బాధితుల బాధను ప్రపంచానికి చూపించింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని అందరికీ తెలిసేలా కథనాలు ప్రసారం చేసింది. క్యాన్సర్ భూతానికి చిక్కిన ప్రతి ఇంటిలోని కన్నీటి కథను, వ్యధను కళ్లకు కట్టినట్టు చూపించింది. అటు ఆశా వర్కర్ల పనిని, స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కూడా తెలియజేసింది. ప్రతి బులెటిన్లోనూ చింతలపూడిపై చేసిన కథనాలు, ప్రసారాలతో రాష్ట్ర యంత్రాంగం మొత్తం కదిలింది. ఏకంగా మంత్రి సత్యకుమార్ దీనిపై స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడికి వైద్యాధికారులు కూడా చేరుకుని తదుపరి చర్యలను చేపట్టారు. ఇలా ఒక గ్రామం బాధను తన గళంతో వినిపించింది 10 టీవీ. అధికార యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది.